మరొకసారి మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరం క్రైస్తవులమని పిలువబడినంత మాత్రాన సరిపోదు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే, ఇదిగో సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, మీరు నా కొరకు శిష్యులను మీరు తయారు చేయండి అని తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించాడు. పిల్లరా, ఆ 12 మంది ప్రపంచవ్యాప్తంగా మరి ప్రకటించిన సువార్త ద్వారానే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది క్రైస్తవులు, అనేక లక్షల మంది, కోట్ల మంది దేవుని బిడ్డలుగా మనందరం తయారయ్యాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే క్రైస్తవులుగా మొట్టమొదటిగా అందరూ క్రీస్తును ధరిస్తారు. మొట్టమొదటిగా అందరూ ఏం చేస్తారు చెప్పండి? అన్యులుగా ఉన్నవారు, మరి పాపంలో ఉన్నవారు తమ పాపాలు ఒప్పుకొని మన మారు మనసు పొంది క్రీస్తును ధరిస్తారు. అంత మాత్రం సరిపోదు, కానీ అందరూ శిష్యులుగా మారాలి, యేసయ్యను వెంబడించేవారిగా మారాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి వెంబడిస్తేనే ఆయన ఎక్కడికి వెళ్తాడో మనం కూడా అక్కడికి వెళ్తాం. హల్లెలూయా. అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఒకసారి మేము ఒక ఊరు వెళ్ళాలని బయలుదేరాం. ఆ ఊరు ఎక్కడ ఉంటుందో మాకు తెలీదు. ఇది ముక్తేశ్వరం సైడ్ అన్నమాట ఆ ఊరు. ఇంకా ఈ ప్రాంతంలో కొన్ని ఊర్లు మాకు ఇంకా తెలీదు. అయితే ప్రియులారా, ఆ ఊరు వెళ్ళడానికని బయలుదేరిన మేము మరి సగం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ చాలా మలుపులు వస్తున్నాయి. చాలా మలుపులు, చాలా వేరు రోడ్లు వస్తుంటే అక్కడ ఎటు వెళ్ళాలో తెలియక మా పక్క నుంచి ఓ బండి వెళ్తుంది. ఆ బండి మీద వెళ్ళేవారిని అడిగాం, ఏమండి పలానా ఊరికి వెళ్ళాలి, మరి ఎలా వెళ్ళాలి అంటే, ఆ వెనకాల కూర్చున్నవాడు అన్నాడు, ఇలా అన్నాడు. ఇలా అంటే దాని అర్థం ఏంటి? మా వెనకాల వచ్చేయండి, మేము తీసుకెళ్తామనే కదా. మా బండితో వచ్చేస్తే, మా వెనకాల మమ్మల్ని వెంబడించేస్తే మేము ఎక్కడికి వెళ్తామో మీరు అక్కడికి వచ్చేస్తారు, మీకు కావలసిన చోటికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాం అన్న ఉద్దేశమే కదా ఆ చెయ్యి ఊపడం అంటేని. పిల్లరా, ఇక మాట్లాడకుండా సరే అయితేనే వాళ్ళు అక్కడికి వెళ్తున్నారులా ఉంది. వారిని వెంబడిస్తే ఖచ్చితంగా మనం అనుకున్న చోటుకి వెళ్ళిపోతాం అని చెప్పేసి మరి సంతోషంగా వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాం. పోన్లేరా బాబు, భలే బండి దొరికింది, భలే వ్యక్తులు దొరికారని వెళ్ళిపోతుంటే వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. మాకు అసలు దొరకట్లేదు. మేము ఎంత స్పీడ్గా వెళ్ళినా వాళ్ళు మాకు అందడం లేదు. కొంత దూరం వెళ్ళిన తర్వాత బండి ఆపి, ఏమండి పలానా ఊరికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలని అంటే, ఇక్కడ దాకా ఎందుకు వచ్చారండి, ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఇక్కడికి? మీరు ఏకంగా 15 కిలోమీటర్లు దాటి వచ్చేసారు. ఫలానా చోటు నుంచి మీరు కుడివైపుకి తిరగాలి, కానీ ఎడమ వైపుకి వచ్చారు అంటే, అది కదండి, మా ముందు ఒక బండి వెళ్తుంది, వాళ్ళు ఇలా అన్నారండి, వెనకాల వెళ్ళిపోయామండి, వెనకాల వచ్చేసామండి అంటే, భలే వాళ్ళండి బాబు, వాడు ఎవడో చెయ్యి ఊపితే వెనకాల వచ్చేయడం ఏంటి, మీరు రాంగ్ రూట్లో వచ్చారు అని చెప్తే ఉసురోమంట మళ్ళీ వెనక్కి వెళ్ళడం జరిగింది. ఆ రోజు అనుకున్న సమయానికంటే చాలా లేట్గా అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఎవరిని వెంబడించాలో వారినే వెంబడించాలి. యేసే అంటున్నాడు, నన్ను వెంబడించండి, నా గొర్రెలు నన్ను వెంబడించుననుంది. యోహాను సువార్తలో ఏమని చెప్పండి? నా గొర్రెలు నన్ను వెంబడించును. దేవుని బిడ్డలమైన మనం శిష్యులుగా మారాలి. శిష్యులంటే వెంబడించేవారని అర్థం. వెంబడించేవారిగా ఉండాలి, వెనకాల నడిచేవారిగా ఉండాలి.
అది కూడా ఎలాగా? సిలువనెత్తుకుని వెంబడించాలి, వట్టిగా కాదు. అయితే ప్రియులారా, ఆయన ఎక్కడికి వెళ్తాడో, ఆయన్ని వెంబడిస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడో అక్కడికే మనం కూడా వెళ్ళగలం. కాబట్టి ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, మరి గత కొద్ది కాలంగా ధ్యానిస్తున్న ఈ యొక్క ధ్యానాన్ని ఈరోజు మనం పూర్తి చేద్దాం. ఎన్ని రకాల సిలువలు ఉంటాయని చెప్పాను? 6 రకాలైన సిలువలు. మొదటి సిలువ పేరేంటి? అపార్థం చేసుకునే సిలువ. ప్రియులారా, ఈ లోకంలో మనలను అర్థం చేసుకునే వారి కంటే అపార్థం చేసుకునేవారే ఎక్కువ ఉంటారు. అవునా కదా? చెప్పండి. నిన్ను చూస్తే అందరికీ కంటికి ఇంపుగా కనబడవచ్చు, కానీ నీ ఒంట్లో ఉన్న నొప్పులు తిప్పులు ఎవరికన్నా తెలుస్తాయా? ఆమెకే ఎర్రగా బుర్రగా చక్కగా భలే బొద్దింకలాగా బాగానే ఉందని అనుకోవచ్చు కదండి, ఏమండి? కానీ రోజు నువ్వు పడే నొప్పి, నువ్వు పడే వేదన, రాత్రంతా నిద్రలేక వేడుస్తున్న నీ కన్నీరు ఎవరికైనా తెలుస్తుందా? నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కంటే నిన్ను అపార్థం చేసుకునేవారే ఈ ప్రపంచంలో ఎక్కువ ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అపార్థం అనేది ఒక రకమైన సిలువ ఈ లోకంలో మనకి. ఆ సిలువను మనం పడేయకూడదు. ఈ సిలువను నేను మోయలేనని త్వజించకూడదు, కానీ ఆ సిలువను భుజం మీద పెట్టుకుని యేసేను వెంబడిస్తూ వెనకాల వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్నెవరు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా యేసయ్య అర్థం చేసుకోగలడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను యథార్థంగా నీ ఉన్న స్థితిని అర్థం చేసుకోగలిగే ఒకే ఒక్క ఆయనే మన యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఒక్కడ అర్థం చేసుకుంటే చాలు. ఆయన ఒక్కడికి మనం ఏంటో అర్థమైతే చాలు. ఇంకంతకు మించిన గొప్ప వాక్యం ఇంకొకటి లేదు. ఈ లోకంలో మనం ఎవరికి సమాధానం చెప్పుకోవాలండి? చెప్పండి, ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? ఏమండి? ఎవరికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడికి ఒక్కడికి మనం సమాధానం చెప్పుకుంటే చాలు కదా. ఆయనకి మనమేంటో తెలిస్తే అంతకు మించిన గొప్ప భాగ్యం లేదు. కాబట్టి మొట్టమొదటిగా మన జీవితంలో మనం ఎదుర్కోవాల్సిన ఒక సమస్య ఏంటంటే, అందరూ మనల్ని అపార్థం చేసుకుంటారు. అందులో మనం బాధపడాల్సింది ఏమీ లేదు. ఆ అపార్థం అనే సిలువను భుజం మీద పెట్టుకుని యేసేను వెంబడించేవారిగా మనం ఉండాలి. రెండో సిలువ ఏం చెప్పుకున్నాం? కృతజ్ఞత లేని సిలువ. ఈ ప్రపంచం అంతా కూడా ప్రియులారా మరొక భయంకరమైన దుస్థితిలో ఉంది. అదేంటంటే, చేసిన మేలును మర్చిపోయే స్థితిలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మేలు పొందుకున్నా ఏం చేసావు నాకు అనే స్థితిలో ఉంటారండి. నాకు చాలా ఆశ్చర్యకరమైన మాటలు వింటూ ఉంటాం. కొడుకులు అంటారు, ఏం చేశారు నాకు? తల్లిదండ్రులని కొడుకులు అంటారు, ఏం పెట్టారు నాకు? ఏం చేశారు నాకు? ఏం సంపాదించారు నాకు అని తల్లిదండ్రులని కొంతమంది కుమారులు నిలదీస్తూ ఉంటారు. కొంతమంది కుమార్తెలు నాకేం చేసావు నువ్వు అని తల్లిదండ్రులని ఎదిరిస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు కదా. ఏం చేయాలి తల్లిదండ్రులు? ఇంతటి వాళ్ళని చేశారు, అంతకు మించిన గొప్ప భాగ్యం ఏమన్నా ఉందంటారా? వాళ్ళు ఏమి చేయకుండానే ఇంతటి వ్యక్తి అయిపోయావా నువ్వు? వాళ్ళు ఏమి చేయకుండానే ఇంతటోడు అయిపోయావా? అసలు నిన్ను పుట్టుకలో ఒక 5 సంవత్సరాల పాటు కంటికి నిద్ర లేకుండా తల్లి కాపాడు ఉండకపోతే, నీకు తన రక్తాన్ని పాలుగా మార్చి ఆహారం అందించి ఉండకపోతే, ఇంత టోళ్ళు అయ్యుండి ఏం చేసావు నాకు అని అనగలిగే అవకాశం ఉందంటావా? చెప్పండి. ఈ రోజున కన్న బిడ్డలే కృతజ్ఞత లేని స్థితిలో ఈ ప్రపంచంలో ఉన్నారు. ప్రియులారా, ఎప్పుడన్నా మీ పిల్లలు నాకేం చేసావని మిమ్మల్ని విమర్శిస్తే కృంగిపోకండి. ఎందుకంటే కళ్ళ ముందు పుట్టిన కన్న బిడ్డలు
మిమ్మల్ని విమర్శించినప్పుడు అంతకంటే పెద్ద బాధ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా ఉండదు ప్రియులారా. అది నీ గుండెను ఒక పెద్ద సోలంతో గుచ్చి చీల్చి బయటికి లాగినట్లుగా ఉంటుంది. అది ఆ నొప్పి చాలా భయంకరంగా ఉంటుంది. బహుశా మీలో కొంతమంది అది అనుభవిస్తున్నారేమో. నో ప్రాబ్లం, అది కూడా ఒక సిలువ అని చెప్తున్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం చెప్దాం. సిలువను మోద్దాం ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే నేను ఒకసారి చెప్పాను కదా, ఆ సిలువను మోస్తే ఆ సిలువే మనకు విలువను తీసుకొస్తుంది. ఆ సిలువే మనల్ని యేసయ్య దగ్గరికి చేరుస్తుంది. ఆ సిలువే మనలను సింహాసనం మీద కూర్చుండబెడుతుంది. ఆ సిలువే మనలను జీవ కిరీటం ధరింపజేసి ఒక రాజుగా రాణిగా మనలను నిలబెడుతుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. కష్టతరమైన సిలువను, అవమానకరమైన సిలువను, బాధతో కూడిన సిలువను ఎందుకు మనం మొయ్యాలి అంటే అదే మన జీవితానికి విలువను తీసుకొస్తుంది. అదే మన జీవితాన్ని గమ్యానికి చేరుస్తుంది. ఆ సిలువే మనలను అమూల్యమైన వ్యక్తులుగా పరలోక రాజ్యంలో నిలబెడుతుంది. అందుకే ఈ లోకంలో సిలువను మోసుకుంటూ యేసయ్యను వెంబడించేవారిగా మనం ఉండాలి. నువ్వెంత మేలు చేసినా మర్చిపోయే స్థితిలో ఉంటే నో ప్రాబ్లం, దాన్ని నువ్వు కూడా మర్చిపో. ఈ రోజుల్లో ఎవరికైనా మీరు సహాయం చేయాల్సి వస్తే ఎలా చేయాలో తెలుసా? మీరు ఏదైనా తిరిగి పొందుకోవాలి అనే ఉద్దేశంతో మాత్రం సహాయం చేయకండి. నేను ఇది ఇస్తాను కాబట్టి రేపొద్దున నాకు కావాల్సింది ఏదో తిరిగి వస్తుంది అనే ఉద్దేశంతో మాత్రం సహాయం చేయకండి. అవసరం లేదు. ఎందుకంటే నువ్వు తిరిగి ఆశించింది నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు. ఇదివరకు వచ్చేదేమో కానీ ఈ పరిస్థితుల్లో, ఈ సమయాల్లో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయడానికి అసలే అవకాశమే లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది కృతజ్ఞత లేని తరం. ఇది ఏ తరం చెప్పండి? కృతజ్ఞత లేని తరం. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మరి మిమ్మల్ని మీరు చేసిన మేలుకి తిరిగి గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా, మీకు మరలా తిరిగి సహాయం చేసినా చేయకపోయినా కృంగిపోవద్దు. ఎందుకంటే వాతావరణం అలాగా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు వర్షం కురాలని కోరుకుంటే వస్తుందండి? ఎందుకని? ఇది ఎండాకాలం. ఎండ మాత్రమే కాస్తుంది. వర్షం కావాలని నువ్వెంత తపస్సు చేసినా వర్షం పడదు జూన్ జూలై నెలల వరకుని. అవునా కాదా? అలాగే ప్రస్తుత తరం ఏంటిది? కృతజ్ఞత లేని తరం. కన్న బిడ్డలకు కూడా కృతజ్ఞత లేదు, తల్లిదండ్రులకు కృతజ్ఞత లేదు, అన్నదమ్ములకు కృతజ్ఞత లేదు, అక్క చెల్లెలకు మధ్యలో కృతజ్ఞత లేదు. ఎక్కడ కృతజ్ఞత లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ కృతజ్ఞత లేని తరంలో ఉన్న మనం ఇతరుల నుంచి మనం ఏదైనా ఆశించడం అనేది చాలా పొరపాటు. కాబట్టి ఆ సిలువను కూడా మనం ఏం చేయాలి? మోసుకుని వెళ్ళిపోవాలి. 3వ సిలువ ఏం చెప్పుకున్నాం? జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనంలో చూసాం. నన్ను ప్రేమించిన వారి ఇంట నాకు కలిగిన గాయములు. హల్లెలూయా. అక్కడ ఒక ఆయన ఉన్నాడు, గాయాలతో ఉన్నాడు. ఒళ్ళంతా గాయాలు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు కొట్టిన గాయాలు, తల మీద గాయాలు, ఒళ్ళంతా గాయాలతో నిలబడి ఉన్నాడు. అక్కడున్న వాళ్ళు అడుగుతున్నారు, ఏంటయ్యా మీకు ఆ గాయాలేంటి? ఒళ్ళంతా ఏంటి తల మొదలుకుని కాళ్ళ వరకు ఆ గాయాలేంటి అని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నాకు కలిగిన గాయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున అది కేవలం యేసు ప్రభువును గూర్చిన మాట అండి. ఏ యూదుల కోసం, ఏ యూదా గోత్రంలో ఆయన పుట్టాడో, ఏ ప్రజల మధ్య ఆయన పుట్టాడో, ఏ ప్రజల ద్వారా ఈ ప్రపంచాన్ని మార్చాలని యేసయ్య ఈ లోకానికి వచ్చాడో, ఆ ప్రజలే ఆయన్ని అపార్థం చేసుకుని ఆయన సిలువేశారు. ఆయన నిలువెల్లా
గాయపరిచారు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఇలాంటి గాయాలు ఈ ప్రపంచంలో మనకి కూడా కలుగుతాయి. ఎవరినైతే మనం ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరినైతే ఎక్కువగా ఊహించుకుంటామో వారే మనకి గాయాలు చేస్తారు. నీ గుండెకు గాయాలు చేస్తారు. వారి మాటల ద్వారా. వారి నాలుక ఎలా ఉంటుందంటే కోడికత్తిలా ఉంటుందండి. తెగినట్టు కూడా తెలియదు, కానీ చల్లగా తెగిపోతుంది అనమాట అండి. అయ్యి బాబోయ్, నేను చూస్తూ ఉంటాను కొంతమంది డైలాగులు వింటే, ప్రియులారా ఏం చేయాలో తెలియదు, అక్కడికక్కడే చచ్చిపోవాలనిపిస్తుంది కొంతమందికి. సైతుగా మాట్లాడతారు, సమ్మగా మాట్లాడతారు. అమ్మ బాబోయ్, కోపం వస్తుంది, బాధ వస్తుంది, వేదన వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, మీరు మాత్రం అట్లా మాట్లాడకండి. డైలాగులతో లేకపోతే కొన్ని రకాల మీరు బాగా మాట్లాడవచ్చు. ఆ మాటలతో ఇతరుల హృదయాల్ని గాయపరిచేలాంటి ప్రయత్నం మీరు ఎంత మాత్రం చేయడానికి వీల్లేదు. శరీరం మీద గాయాలైనా పర్వాలేదేమో, కానీ హృదయంలో గాయాలైతే అవి చాలా వేదనకరంగా, నొప్పిగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రోజు దీనిని గూర్చి చాలా సువిస్తారమైన విషయాలు నేర్చుకున్నాం. దేవుని గాయాలు రేపేవారిగా ఉన్నామని మనం అందరం మరి అలా కూడా ఉండకూడదని నేర్చుకున్నాం. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఒక దేవుని బిడ్డగా ఉన్న నిన్ను కూడా, ఒక శిష్యుడిగా ఉన్న నిన్ను కూడా, నీకు కూడా నువ్వెవరినైతే ప్రేమిస్తావో, నువ్వెవరినైతే స్నేహితులుగా ఉంచుకుంటావో, ఎవరికైతే నువ్వు దగ్గరగా ఉంటావో వారే నీకు గాయాలు చేస్తారు. అయినా నువ్వు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు. యేసయ్య ప్రేమించి వచ్చిన వారే, యేసయ్య ఎవరినైతే ప్రేమించాడో వారే ఆయన్ని గాయపరిచారు. మనల్ని గాయపరచకుండా ఉంటారా మనం ప్రేమించే వాళ్ళు? ఖచ్చితంగా ఆ సిలువ మనం కూడా మొయ్యాలి. నాలుగవదిగా ఏమి నేర్చుకున్నాం? 2 తిమోతిలకు రాసిన పత్రిక 4:16 ఎవరునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచి పోయిరి. అంటే ఒక్కొక్కసారి మన జీవితంలో ఒంటరి వాలిగా మిగిలిపోతాం. ఒక్కోసారి ఈ ప్రపంచంలో నీ కుటుంబం ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఊరంతా ఒకటైపోతుంది, లోకం అంతా ఒకటైపోతుంది. నీ కుటుంబం ఒక్కటిగా ఉండాల్సి వస్తుంది, ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. అందరూ ఒకటైపోతారు. నీ స్నేహితులు, బంధువులు అందరూ ఒకటైపోయి నిన్నొక్కడిని చేసేస్తారు. డోంట్ వర్రీ. అందరూ సిలువ దగ్గర అంట అందరూ వదిలి పారిపోయారంట. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఎవరూనూ నా పక్షంగా నిలవలేదు, అందరూ నన్ను విడిచి పోయిరి. అందరికీ, యేసయ్యను వెంబడించేవారికి, యేసయ్య కొరకు జీవించేవారికి, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులకు అప్పుడప్పుడు ఈ ఒంటరిగా బ్రతికే పరిస్థితులు వచ్చాయి. ప్రియులారా, యాకోబు అనేక మార్లు ఒంటరిగా ఏడ్చాడు, ఒంటరైపోవాల్సి వచ్చింది. అందరూ ఉన్న ఒంటరిగా మిగిలిపోవాల్సి వచ్చింది. ఏలియా భక్తుడు అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా బదరీ వృక్షం కింద కూర్చుని, ఇంకెందుకు ప్రభువా నా బ్రతుకు, నాకెవరున్నారు ప్రభువా, నేను ఎవరి కోసం బ్రతకాలి తండ్రి, నన్ను తీసేసుకో ప్రభువా అని ప్రార్థన చేసి, అంతటి భక్తుడు కూడా తనకు కలిగిన బాధను తట్టుకోలేక ఒంటరిగా కూర్చుని, రేగు చెట్టు కింద కూర్చుని, ఆ ముళ్ళు చెట్టు కింద కూర్చుని దానికి జారబడి ఏడుస్తూ, తండ్రి ఇంకెందుకు నా బ్రతుకు, చాలు, నా పితరుల కంటే నేను గొప్పోడేమి కాదు, నన్ను తీసేసుకో అని ఏడుస్తూ ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అలాంటి ఒంటరితనం అనుభవిస్తున్నావా? బహుశా ఎంతోమంది ఉన్నా, నీకు ఎంతోమంది పొట్టున్నా ఒక్క చీమ కూడా నీ దగ్గరికి రావట్లేదేమో. ఏమండి, పొట్ట ఎంత ఉంది? మా పొట్ట చాలా పెద్దదండి అంటారు. ఏమన్నా తక్కువ అనుకుంటున్నారు ఏంటండి, ఇక్కడి నుంచి అక్కడదా పొలోమని ఉంటారండి. భోజనాలు పెడితే
ఒకళ్ళిద్దరు కాదండి బాబు, మాకు పుట్ట బాగా పెద్దదండి అంటారు కదా. నీకు ఎంత పెద్ద పుట్టున్నా నిన్ను ఒంటరిగా వదిలేస్తారు ప్రియమైన దేవుని బిడ్డ. అప్పుడు నువ్వు కృంగిపోవద్దు. యేసుని ఒంటరిగా వదిలి ఆయన శిష్యులు సహితం ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. అనేక మార్లు భక్తులు ఒంటరిగా మిగిలిపోవాల్సింది. యోసేపు ఒంటరివాడైపోయాడు, యాకోబు ఒంటరివాడైపోయాడు, దానియేలు సింహాల బోనులో ఒంటరివాడైపోయాడు. ఇంకా చాలామంది భక్తులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వారు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు దేవుడే వారి పక్షంగా నిలబడ్డాడు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ వదిలేసిన యేసయ్య మాత్రం వారిని వదిలిపెట్టలేదు. అందరూ విడిచిపెట్టిన యేసయ్య మాత్రం వారిని వదిలి వెళ్ళిపోలేదు. అందరూ వదిలేసిన, బహుశా ప్రియమైన దేవుని బిడ్డ, నీ స్నేహితులు నిన్ను వదిలేయచ్చు, నీ బంధువులు నిన్ను వదిలేయచ్చు, నీ ఇరుగు పొరుగు వారు నిన్ను వదిలేయచ్చు, చివరికి నీ కుటుంబ సభ్యులే కట్టుకున్న వారే నిన్ను వదిలేయచ్చు. బట్ డోంట్ వర్రీ, అది కూడా ఒక భయంకరమైన సిలువే ప్రియమైన దేవుని బిడ్డ. అలాంటి సిలువను ఈరోజు నువ్వు ఎత్తుకోవాల్సి వచ్చింది. ఒకవేళ కృంగిపోవు. ఆ సిలువ ద్వారా, ఆ సిలువ నాకు వద్దు, యేసయ్య వద్దు, సిలువ వద్దు అని లోకంలో కలిసిపోతే మరి నరకం వెళ్ళిపోతావు తప్ప ఏం ఉపయోగం లేదు. కానీ ఆ సిలువను ఎత్తుకుని యేసయ్యను వెంబడిస్తే నీకొక మంచి గమ్యం ఉంది, నీకొక మంచి స్థానం ఉంది, నీకొక మంచి జీవితం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన సోదరుడా, సోదరి, ఈ లోకంలో నీకు సిలువెత్తుకునే భాగ్యం దొరికిందని భావించు. అంతేగాని నా బ్రతుకేంటి ఇలాగైపోయిందని ఆడొద్దు. ఏంటి నా బ్రతుకు, నాకే ఎందుకు రావాలి ఇన్ని కష్టాలు, నా బ్రతుకే ఎందుకు ఇలా అయిపోవాలి, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోవాలి. అందరూ చక్కగా కలకల్లాడుతూ ఉన్నారు కదా, అందరూ చక్కగా పచ్చగా ఉన్నారు కదా, నా బ్రతుకి ఎందుకు ఇలా ఎండిపోయిందని కృంగిపోకు, కుమిలిపోకు. వాళ్ళ బ్రతుకు ఈ లోకం మట్టుకే. అవునంటారా కాదంటారా? వాళ్ళ బ్రతుకు, వాళ్ళ పచ్చదనం, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ అభివృద్ధి ఎక్కడి వరకు? ఎక్కడో ఈ లోకం వరకే. కానీ సిలువనెత్తుకున్న నీ జీవితం శాశ్వతంగా ఉండబోతుంది. హల్లెలూయా. ఎందుకో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య సిలువను మోసి ఎక్కడికి వెళ్ళాడో నీవు కూడా సిలువను మోస్తే అక్కడికి వెళ్తావు. నేనుండు చోటునే మిమ్మల్ని కూడా ఉంచుతానన్నాడు ఆయన. ప్రియమైన సోదరి సోదరులారా, సిలువను చూసి నువ్వు కృంగిపోకు, సిలువను చూసి నువ్వు భయపడకు. ఇది నా జీవితంలో సిలువ అని భావించి దాన్ని భాగ్యంగా ఎంచుకొని సిలువను ఎత్తుకొని సిలువను మోసుకొని సువార్తను, ఆ సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. హల్లెలూయా. తర్వాత ప్రియులారా, మరి తర్వాత సిలువ చెప్పానా? అక్కడితో అయిపోయిందా? ఓకే, టు బి కంటిన్యూ. ఇక్కడి నుంచి మొదలెడదాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఇప్పుడు 4 సిలువలు అయ్యాయా? ఇవాళ 5వ సిలువ, 6వ సిలువ కూడా అవగొట్టేద్దాం. ఓకేనా? ప్రియ దేవుని బిడ్డలారా, 5వ సిలువ ఏంటంటే మార్కు సువార్త 6:31. మార్కు సువార్త 6:31. అప్పుడు ఆయన, మీరు ఏకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం చెప్దాం. ప్రియులారా,
అక్కడ అలసిపోయిన శిష్యులతో దేవుడు యేసు ప్రభు ఈ మాట చెప్తున్నాడు, ఇదిగో మీరు అలసిపోయారు కాబట్టి కొంచెం సేపు ఈ అరణ్యములో మీరు అలసట తీర్చుకోండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అలసిపోయినప్పుడు మనం ఏమైనా చేయగలమా? అలసిపోయినప్పుడు ఇంకేమైనా చేయగలమా? ఏం చేస్తాం? పని చేస్తూ చేస్తూ అలసిపోయాం, కూర్చుండిపోతాం. ఇంక నా వల్ల కాదు, ఇంక నేనేమి చేయలేదు, తర్వాత చూద్దాంలే. ఈరోజు అలసట కూడా ఒక సిలువేనంటే. ఏ రకమైన అలసట ఇది? పనుల ద్వారా కలిగే అలసట కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు జీవితంలో మనం అలసిపోతామండి. జీవితంలో ఎదురైన పోరాటాలను బట్టి, జీవితంలో ఎదురైన యుద్ధాలను బట్టి, జీవితంలో ఎదురైన సమస్యలను బట్టి, కష్టాలను బట్టి ఒకదాని తర్వాత ఒకటి ఎడతెరిపి లేకుండా వస్తున్న బాధలను బట్టి కృంగిపోయి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఇంక నా వల్ల కాదు, ఈ బ్రతకడం ఇంక నా వల్ల కాదు, ఇంక నేను బ్రతకలేను, నుయ్యో గొయ్యో చూసుకుంటే చాలా బాగుంటుందేమో, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఎవడికి తెలుసు, పాస్టర్ గారు నరకం అంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటే ఏదో ఒకటి. నరకం ఇంతకంటే భయంకరంగా ఉంటుందా? ఇప్పుడు పడుతున్న శ్రమల కంటే కష్టాల కంటే భయంకరంగా ఉంటుందా? ఏమో, నరకం పరలోకం ఏదో ఒకటి అవుద్దులే, ఈ తనువు చాలిస్తే మంచిది, ఇంక నేను బ్రతకలేను, ఇంక నేను ఎదుర్కోలేను, ఇంక నేను భరించలేనని కృంగిపోయి అలసిపోయి చాలామంది పిల్లరా ఈ మధ్య క్రైస్తవులు కూడా మరి బుద్ధిహీనంగా ఇలాంటి నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ప్రియమైన సోదరి సోదరుడా, బైబిల్ గ్రంథం ఏది చెప్పినా అది అక్షరాల నిజం, అంతే. దేవునికి స్తోత్రం చెప్తాం. పరలోకం ఉందంటున్నారు, ఎవడు చూసి వచ్చాడు? చూడాలంటే ఆగు, మనం చచ్చిపోతాం కదా, ఇప్పుడు ఖచ్చితంగా పరలోకం అన్నా చూస్తాం, లేదా నరకం అన్నా చూస్తాం. అప్పుడు ఇంక మళ్ళీ వెనక్కి రావడానికి ఏమీ ఉండదు. ఇంకా చూసి వచ్చిన తర్వాత నలుగురికి చెప్పి అప్పుడు నువ్వు కూడా మారిపోవడానికి ఏమో అవకాశం ఉండదు. ఇంకా ధనవంతుడు నరకంలో పడిపోయాడు, లాజరేమో పరలోకం వెళ్ళాడు. ధనవంతుడు అంటున్నాడంట, అయ్యా లాజర్ని ఇక్కడికి పంపించి నా నాలుక మీద ఒక చుక్క నీరు పోస్తే నేను బ్రతుకుతానయ్యా అంటే, అయ్యా నువ్వు నా కుమారుడివే, ఇంతకే నాకు మొన్న తెలిసింది. పిల్లరా, ఇప్పుడు దాకా నాకు అర్థం కాలేదు. ధనవంతుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు అంటండి, ఇంతకని యేసయ్యనే నమ్ముకున్నాడు. అబ్రహాము, అతడు కూడా అబ్రహాము కుమారుడేనంట. అబ్రహాము కుమారుడు అని ఎవరినంటారో తెలుసా? ఈ లోకంలో మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడిన వ్యక్తిని అబ్రహాము కుమారుడు, అబ్రహాము కుమార్తె అంటారు. లాజరు మారు మనసు పొంది బాప్తిసం పొంది రక్షింపబడ్డాడు, రక్షణ పొంది తన రక్షణను కాపాడుకున్నాడు, భక్తిగా కడ వరకు జీవించడం. అలసిపోవడం కూడా ఒక సిలువే. సరే, ధనవంతుడు కూడా యేసే నమ్ముకున్నవాడేనంటండి. నాకు ఇప్పటిదాకా అర్థం కాలేదు. ధనవంతుడు అసలు యేసే నమ్ముకోలేదేమో, రక్షణ పొందలేదేమో అనుకుంటున్నాను. అయితే పిల్లరా, ధనవంతుడు దేవుణ్ణి అయితే నమ్ముకున్నాడు కానీ, రక్షణ అయితే పొందుకున్నాడు కానీ భక్తిగా జీవించలేదన్నమాట. తనకున్న ఆశీర్వాదాన్ని బట్టి, తనకున్న ఐశ్వర్యాన్ని బట్టి తనకు మనస్సుకు నచ్చినట్టు నడుచుకున్నాడు, తన మనస్సుకు నచ్చినట్టు జీవించాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. దేవుణ్ణి నమ్ముకున్నాడు, రక్షణ పొందుకున్నాడు, అయినా సరే నరకానికి వెళ్ళిపోయాడు. కానీ ఏమీ లేని పేద లాజరు యేసే నమ్ముకుని ఆయన పొందుకున్న రక్షణని కాపాడుకున్నాడు, నిలబెట్టుకున్నాడు. చివరికి ఎక్కడికి వెళ్ళాడు? పరలోకం వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రకంగా చెప్పాలంటే
ఇప్పుడు నేను చెప్తున్న సిలువలన్నీ ఎవరు మోసారంటే లాజరు మోసాడు. లాజర్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఉండి ఉండకపోవచ్చు, లాజర్కు ఆ కృతజ్ఞత చూపించే వాళ్ళు ఉండి ఉండకపోవచ్చు, లాజర్ని గాయపరిచిన వాళ్ళు అనేక మంది ఉండి ఉండవచ్చు. ఎందుకంటే పేదోళ్ళని ఇంకా మరి ఇంకెక్కువ గాయపరుస్తారు. అలాగే అతని పక్షంగా ఎవ్వరూ నిలబడిన వారు లేరు. చివరికి అతడు అలసిపోయాడు కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ప్రాణాన్ని మాత్రం తీసుకోలేదు. ఈరోజు ఇక్కడ ఉన్న మీరు కూడా మీ జీవితంలో కూడా ఒక్కసారి మరి అలసిపోయిన సందర్భాలు ఇప్పటికే ఇప్పటికే ఉండుంటే అలసిపోయినప్పటికీ మీరు ఆత్మహత్య వైపుకు మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. దేవుడిని నమ్ముకున్నాం మనం. మన కొరకు పరలోక రాజ్యం సిద్ధంగా ఉంది. పరలోక రాజ్యంలో మనకు ఒక స్థలం ఉంది. అక్కడ ఇక్కడ నువ్వు చేసే భక్తిని బట్టి అక్కడ నీకొక భవనం ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం.